హాయ్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఏం కాయ అనేది మీరు గుర్తుపట్టగలరా? చూడండి ఒకసారి. ఇది గురిగింజ కాయ అన్నమాట. సో ప్రతి ఒక్కరూ గురిగింజ కాయ ఎలా ఉంటుంది అని అనుకుంటారు కదా. సో గురిగింజ ఎలా ఉంటుంది అనేది చూడండి. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి గురిగింజ లోపల ఎలా ఉండేది అనేది. సో 1 by 1 నేను తీసి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఆ కాయ లోపల ఎలా ఉందో గురిగింజ అనేది చూడండి. సో మనకి ఇదో పొండిన కాయ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో పొండిన కాయ అట్లా ఉంటుంది. ఇదో పచ్చికాయ. సో పచ్చికాయ ఇట్లా ఉంటుంది అనమాట. పచ్చికాయ విత్తనాలు చూడండి ఎలా ఉంటుందో చూడండి. గుత్తులు గుత్తులుగా కోసుకొచ్చాము. చూడండి ఎంత గుత్తులు వేస్తున్నాయో చూడండి. పచ్చికాయ గుత్తులు, గురిగింజ గుత్తులు ఇవి. పచ్చికాయ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి పచ్చికాయ ఇది మరీ అంటే కొద్దిగా లైట్గా ఏంటంటే మరీ పండిన కాకుండా కొద్దిగా అంటే ఒక 60% కాయ అనేది ముదిరిందనమాట. సో అందువల్ల ఫుల్గా రాకుండా చూడండి ఈ గురిగింజ అనేది లైట్ కలర్లో ఎలా ఉందో చూడండి. ఇదో బ్యాక్ అట్లా ఇదో చూడండి లైట్ కలర్లో. ఇవి పచ్చి ఉంటాయి. అంటే ఇది ఏంటంటే మామూలుగా 80% మాత్రం కాయ అనేది పండు, అది 80% పండింది అనమాట. ఇది ఫుల్గా ఉంటే ఇట్లా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మంచి కలర్లో ఇలా వస్తుంది అనమాట. సో చూడండి 80% ఇట్లా 80% ఉంది కదా, ఎక్కువ పండినప్పుడు ఇట్లా వస్తుంది అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. గురిగింజ అనేది ఇది ఫుల్ కలర్ ఉంది కదా, ఇది లైట్ కలర్ ఉంది చూడండి. అదే పచ్చి గురిగింజ అయితే ఎలా ఉంటుందంటే చూడండి. పచ్చి గురిగింజ లోపల ఇదో విత్తనాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక మాదిరిగా ఇంకొద్దిగా చూడండి. ఇది నార్మల్. ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి. అంటే ఇది అప్పుడే వచ్చినటువంటి 50% గురిగింజ అనేది చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ మూడిట్లకి చేంజ్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. చూడండి ఇది ఏ కలర్లో ఉందో, ఇది చూడండి ఏ కలర్లో ఉందో. ఇవి చూడండి ఫస్ట్ స్టార్టింగు ఇలా ఉంటుంది అనమాట. తర్వాత చూడండి తర్వాత ఈ కలర్లోకి వస్తుంది. ఫస్ట్ గ్రీన్ కలర్ చూడండి ఇలా ఉంది. తర్వాత ఈ కలర్లోకి వస్తుంది అనమాట. తర్వాత రెడ్ చూడండి క్లియర్గా చూడండి ఏమేమి కలర్లో వచ్చి ఎట్లా ఉందో గురిగింజ అనేది. ఇవన్నీ తీసి ఓపెన్ చేసి తీసుకోవాలన్నమాట. చూడండి గురిగింజలు అనేది ఎలా ఉన్నాయో కలర్స్ అనమాట. అసలు ఒరిజినల్ గురిగింజ ఇది అనమాట. మనకి గురిగింజ గురించి ఒక సామెత కూడా ఉందండి, చెప్తాను వినండి అందరు. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే చాలామంది అంటారు కదా, ఒకరిని చూసి ఒకరిని హేళన చేస్తారు కదా, అట్లాగే గురిగింజ కూడా అంటదంట. నేను గురిగింజ అనుకుంటుందంట నేను ఎర్రగా ఉండను అని చెప్పి గురిగింజ అనుకుంటూ ఉంటుందంట. కాకపోతే దాని ముడ్డి కింద నలుపు అనేది గురిగింజకి అసలు కనిపించదు కదా. సో అది మాత్రం చెప్పదంట నేను ఎర్రగా ఉంటానని. అట్లాగే బయట వాళ్ళు కూడా పక్కన వాళ్ళు చూసి హేళన చేస్తారే కానీ అసలు ఓళ్ళలో ఉన్నటువంటి లోపాలు అనేది ఎదుర్కోవటం అసలు జరగదు. సో ఇది దీని గురించి అనమాట సామెత. గురిగింజ కింద చూడండి బ్లాక్ అనేది ఉంది కదా, అట్లాగే పైన రెడ్ కలర్ ఉంది. అట్లా ఆ సామెత అనేది ఇట్లా వచ్చిందనమాట. నేను ఎర్రగా ఉంటాను, గురిగింజ తన ముడ్డి కింద ఉన్నటువంటి నలుపుని చూడకుండా అది నేను ఎర్రగా ఉండను అని సామెత అనేది దీని గుండా వచ్చిందనమాట. ఓకేనా? చూడండి గురిగింజ కాయలు అనేది ఎలా ఉన్నాయో. ఓకేనా? నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.